తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరన్న వీరేశన్న ఆదేశాల మేరకు ఇలా 33 జిల్లాల కలెక్టర్లకు మేము మెమోరాండం ఇచ్చాము మా ముద్రా సంఘంతో. అందులో భాగంగా ఇలా అనుదీప్ కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది, మెమోరాండం ఇచ్చాము. దాంట్లో సారాంశం ఏంటంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మాకు డి నుంచి ఏ అలాట్ చేశారు ఆయన. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది కోర్టుకు పోయింది. ఇవాళ అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. దాని ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ప్రామిస్ చేశారు. రీసెంట్లీ ముద్రా సంఘం చైర్మన్గా జ్ఞానేశ్వర్ గారికి ఇచ్చారు, ఆయనతో ముందు కలిసాము. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం ఎమ్మెల్యేలందరికీ కలెక్టర్లందరికీ మెమోరాండం ఇచ్చాము. ఆ మెమోరాండం చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నగారు అది బీసీ కమిషన్కు ఫార్వర్డ్ చేసి ఆ నుంచి రిపోర్ట్ సుప్రీంకోర్టు పంపిస్తే మా ముద్రాజ్ బిడ్డలు చాలా పేదస్తులు, వాళ్ళకి చదువు రిజర్వేషన్ చాలా తక్కువ, చాలా బాధపడుతుంది. కాబట్టి అది ఇస్తే బీసీలో ఎక్కువ పబ్లిక్ ఉన్న మేము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. దయచేసి ఇది ఒకసారి చూడాలని మా హలో హలో ఒక్క నిమిషం. పోరాటంలో ఏం చేయాలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే. ఏ రోజైతే మనము ముద్రాల యొక్క డి గ్రూప్ ఏ గ్రూప్ సమస్య ఏదైతుందో దాని మీద ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి తపన, ఆయన ఇచ్చినటువంటి ఏ గ్రూపు దానివల్ల ఇప్పటిదాకా కూడా కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది, హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయినాక సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ మన వాళ్ళకి ఏదైతే ఇచ్చిన వాతావరణం ఉందో సుప్రీంకోర్టు తప్పకుండా దీన్ని పరిష్కరించి మనకు ముద్రాలు ఇచ్చిన దాన్ని సెటిసైడ్ చేసుకుంటూ వ్యవహారం చేసి కనుక మంచి కార్యక్రమం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్ని విధాల మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికో ఇది నష్టం జరిగే విధం కాదు, ఏ కులానికి కూడా నష్టం జరగదు. ముద్రాలకు ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏది ఏ గ్రూప్ సమస్య ఉందో దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నిటి కూడా దానికి కావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ముద్రాలకు చెందుతున్నాయి. ఒకటంటే మరి స్టూడెంట్స్కు వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ దీనివల్లనే మాకు అడ్డంకి వస్తుంది, మిగతా విషయాలు కాదు. కనుక నేను ఏమంటున్నానంటే దాన్ని సుప్రీంకోర్టు ఏ గవర్నమెంట్ కూడా నష్టం జరగదు. సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాను, వేరే ఉద్దేశం ఏం లేదు. దాని గురించి మళ్ళొక్కసారి మెమోరాండం రూపంగా అన్ని జిల్లా కలెక్టర్స్కి ఇచ్చారు చాలా వరకు. ఎందుకంటే సడన్గా వచ్చిన నిర్ణయం అంటే మనం ఇమిడియేట్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ యొక్క కార్యక్రమం చేసింది. ఆయన చెప్పిన దాంట్లో ఒక జిల్లాకు మా వండప్పుడు కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేట్గా పోయింది, కానీ వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళకి అన్ని తెలుసు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా కులం గురించి చాలా చక్కగా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది, వాళ్ళ పోరాటాలు ఉన్నాయి. అందరూ కూడా ఫిషర్మెన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడ. కనుక దానివల్లనే మన గవర్నమెంట్కి ఇచ్చే ముందు సడన్గా చెప్పకముందు మళ్ళీ కలెక్టర్ల ద్వారా ఇప్పుడు కొత్త కలెక్టర్స్ వచ్చారు, కొత్త ఎమ్మెల్యేస్ వచ్చారు, కొత్త మంత్రులు వచ్చి వాళ్ళకు కూడా విన్నవించాలని మన పద్ధతి ప్రకారం సడన్గా చేయడం లేదు. దాన్ని అడిగినా కానీ అయ్యా మీకు ముందే కొడుతున్నాము, ఇంతకుముందు కూడా ఇచ్చినాము, దాన్ని మళ్ళీ ఒకసారి పునర్పరిశీలించమన్నాము, సుప్రీంకోర్టు వచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమన్నాము. గతంలో 8.5 సంవత్సరానికి ఏదైతే మన వేదికని అలంకరించినటువంటి కాసాని జ్ఞానేశ్వరన్న గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలు సమాధాన గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఏర్పాటు కూడా అధ్యక్షులందరూ జమ కావడం
మళ్ళీ మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. అవసరాల గురించి మనం హైలైట్ చేయడం అనుకొని మనం ఉన్నటువంటి లక్ష్యం ఏంటిది, మన ఆయనలో తపన అనేది ఒకటి ఉంది. ఆయన నేను చూసిన తర్వాతనే నా ముందు రావాల్సి వచ్చి బీసీ నుంచి ఏదో వేసిన తర్వాతనే నేను వస్తాను. అంతకంటే నాకు ఈ భారత్ ఎట్లా ఉండడం అట్లా ఉంది. మనం ఈ ప్రతి గ్రామంలో కానీ ప్రతి జిల్లాలో కానీ మన కమిటీ చేస్తున్నాం. అక్కడ మనం కమిటీ చేసుకుంటే కాకపోతే ఎవరైతే భక్తుల కోసం సంఘాన్ని స్థాపించిందో వాళ్ళ పేరు బీసీడీ నుంచి ఏ సాధించకుండా ఉండాలని నేను మీ అందరినీ కోరుతున్నా. ఇంకొకటి తను రాజకీయ జీవితాన్ని కూడా నాశనం చేసుకొని ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు మనం ఎక్కడికి వెళ్ళాలని. ఆసాని ఒక పిలిపించిందంటే అక్కడ పట్టణాలు విలేజ్లన్నీ స్తంభింపబోయా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మనం మీటింగ్ పెట్టుకోమని ఏ ప్రభుత్వం మనకి కల్పిస్తున్నాం, మళ్ళీ మన పని మనం చేసుకుంటున్నాం. అది అలవాటు అనేది చేయండి. కాబట్టి అట్లా కాదు ముందు జై ముద్రాజ్ మాసాల జ్ఞానేశ్వరి నాయకత్వం నాయకత్వం ఉండండి ఒక చాలానే ఈ రోజైతే మనము ముద్రాల యొక్క డి గ్రూప్ ఏ గ్రూప్ సమస్య ఏదైతే ఉందో దాని మీద ఆనాటి రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి తపన, ఆయన ఇచ్చినటువంటి ఏ గ్రూపు, దానివల్ల ఇప్పటిదాకా కూడా కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది, హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయినాక సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ మన వాళ్ళకి ఏదైతే ఇచ్చిన వాతావరణం ఉందో సుప్రీంకోర్టు తప్పకుండా దీన్ని పరిష్కరించమన్నారు. ముద్రాలు ఇచ్చిన దాన్ని సెటిసైడ్ చేసుకుంటూ వ్యవహారం చేసి కనుక మంచి కార్యక్రమం తీసుకున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్ని విధాల మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికో ఇది నష్టం జరిగే విధం కాదు, ఏ కులానికి కూడా నష్టం జరగదు. ముద్రాలకు ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏది ఏ గ్రూప్ సమస్య ఉందో దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నిటి కూడా దానికి కావాల్సినటువంటి రాయితీలు అన్ని కూడా ముద్రాలకు జంతున్నాయి. ఒకటే